హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి 40 మార్క్స్‌లో ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారో, సో ఎవరికైతే రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో 40 మార్క్స్ కన్నా కూడా తక్కువ మార్కులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా పాస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో మనకి పాస్ అయితే అవుతారనమాట. సో మనకి ఇదైతే నేను ఫుల్ గ్యారంటీగా చెప్తున్నాను. ఎవరికైతే 40 మార్క్స్ బిలో అయితే ఉన్నాయో సో వాళ్ళు కూడా క్వాలిఫై అయితారనమాట. సో ఎందుకు అట్లా అంటున్నానని చెప్పేసి మీకు నేను క్లారిటీగా అయితే నేను అప్డేట్ చేయబోతున్నాను. మరైతే రేపే మనకి మన రిజల్ట్స్ సంబంధించి కూడా మనకు బిగ్ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. మన రిజల్ట్స్ అనేవి మనమే చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సో అది ఎట్లా చెక్‌ఔట్ చేసుకోవచ్చు? సో ప్రాసెస్ ఏంటి? స్టెప్ బై స్టెప్. సో ఎట్లా మన రిజల్ట్స్ అనేవి మనమే తెలుసుకోవచ్చు అని చెప్పేసి మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఏపీ ఎంసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ దాంతో పాటే ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఓకేనా? దీంతో పాటు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయండి అన్నమాట. ఓకేనా? మరి టాపిక్‌కి అయితే వెళ్ళిపోదాం. మరి ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఈ ఏపీ ఎపిసోడ్ సంబంధించి రేపు మనకి ఫైనల్‌కి రిలీజ్ చేయబోతున్నారండి. ఓకేనా? సో మనకి రేపైతే మాత్రం ఫైనల్‌కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో రేపే మీరే మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో వచ్చేసరికి మీరు ఫైనల్‌కి చెక్‌ఔట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఓకే. ఆ ఫైనల్‌కినైతే మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సో ఆ ఫైనల్‌కిలో ఏవైతే మార్క్స్ ఉంటాయో సో అవే ఇంకా ఫైనల్ మార్క్స్ అనమాట. సో ఆ ఫైనల్‌కిని బేస్ చేసుకొని మీరు పెట్టిన ఆన్సర్‌లు మీరు మ్యాచ్ చేసుకున్నారనుకున్నట్లయితే అంటే మీరు రెస్పాన్స్ షీట్‌లో కొన్ని ఆన్సర్‌లు పెడతారు. ఓకేనా? సో మనకి కీ అబ్జెక్షన్స్ అని రైజ్ చేశారు కదా! సో ఆ రైజ్ చేసిన కీ అబ్జెక్షన్స్‌ని బేస్ చేసుకొని సో వాళ్ళు చేంజెస్ చేస్తారనమాట. సో అట్లా చేంజెస్ చేసినప్పుడు వచ్చిన ఒక కీ పేపర్ అయితే ఉంటుంది. ఫైనల్ కీ పేపర్ అనేది ఫైనల్ కీ అయితే వస్తుందనమాట. ఆ ఫైనల్ కీని మీరు మ్యాచ్ చేసుకున్నట్లయితే మీరు రెస్పాన్స్ షీట్‌లో పెట్టిన ఆన్సర్‌లు, ఫైనల్ కీలో పెట్టిన ఆన్సర్‌లు మీరు బేస్ చేసుకొని చూసినట్లయితే కంపేర్ చేస్తే మీకు మార్క్స్ వస్తాయన్నమాట. సో ఆ మార్క్సే మీకు ఫైనల్ మార్క్స్ అనమాట. ఆ మార్క్సే మనకి ఇంకా మీకు ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్స్‌లో కూడా మీకు ఆ మార్క్స్ అయితే మీకు రిఫ్లెక్ట్ అయితే అవుతాయి. సో మీరు ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని మీరు ప్లస్ ఐపీ మార్క్స్ చేసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్‌గా మీ ర్యాంక్ అయితే తెలిసిపోతుందన్నమాట. కొన్ని వెబ్‌సైట్ యూజ్ చేసినట్లయితే మీకు ర్యాంక్ తెలిసిపోతుందండి. సో రేపు మనకి ఫైనల్‌కి రిలీజ్ అవుతుంది కదా! సో ఫైనల్‌కి మీరు కంపేర్ చేసుకొని మీకొచ్చిన మార్కులు, మీకొచ్చిన ఐపీ మార్క్స్ ఎంటర్ చేసి సో కొన్ని కొన్ని వెబ్‌సైట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీలైతే రేపే నేను మీకు వీడియో చేసి సో అందులోని సో మీకొచ్చిన ఫైనల్‌కీలో ఎన్ని మార్కులైతే వచ్చాయో సో వాటిటిని మీ ఇంటర్మీడియేట్ స్కోర్ ఎంటర్ చేసిన వెంటనే ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ ర్యాంక్ వచ్చే విధంగా అయితే ఒక లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి. అది రేపు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో అయితే ఉంటుంది. సో ఓకేనా? దీంతో పాటు ఈ 40 మార్క్స్ వచ్చినోళ్ళు సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో, మనకి కీ అబ్జెక్షన్స్ సంబంధించి చాలా అబ్జెక్షన్‌లు అయితే వచ్చాయని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, మాక్సిమం అందరూ కూడా కీ అబ్జెక్షన్స్‌ని యూజ్ చేసుకున్నారు. ఓకే. ఎవరైతే అబ్జెక్షన్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో సో, అందులో అయితే దానివల్ల మనకి చాలా అబ్జెక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి సో, దానివల్ల ఏంటి అనుకున్నట్టయితే మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో, స్టూడెంట్స్‌కి అది ప్లస్ అవుతుందన్నమాట. అంటే వాళ్ళు రాంగ్ పెట్టినా సరే, వాళ్ళు ఇదనుకోని రాంగ్ పెట్టినా సరే, బోర్డ్ వాళ్ళు దాన్ని రాంగ్‌గా డిక్లేర్ చేశారు కాబట్టి సో, అవి కరెక్ట్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇవే కరెక్ట్ అవుతాయి అనుకోని మీరు పెట్టినా కూడా కొన్ని సార్లు రాంగ్‌గా వస్తాయన్నమాట రెస్పాన్స్ షీట్‌లో. సో, అవైతే మనకి యాడ్ అయితే అవుతాయన్నమాట. దీనివల్ల 40 మార్క్స్ లోపు బిలో ఎవరైతే వస్తారో వాళ్ళు క్వాలిఫై అయితే అవుతారు. దాంతో పాటు నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల కూడా హార్డ్ షిఫ్ట్ వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయితే అవుతారన్నమాట. ఇది మనకి ప్రస్తుతం ఉన్న అప్డేట్. అయితే రిజల్ట్స్ అనేవి మనకి అప్రాక్సిమేట్‌గా జూన్‌కి సంబంధించి రెండో వారంలో అయితే మనకి రిజల్ట్స్ అనేవి అంటే ర్యాంక్ కార్డ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారన్నమాట. ఓకేనా? దీంతో పాటు మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీరు రావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. దాంతో పాటే మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ కోసం జాయిన్ అయితే అయిపోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియోని లైక్ చేసి వీడియోని అయితే ఎండ్ అయితే చేయడం ప్రతి ఒక్క వీడియోని లైక్ అయితే చేయండి. థాంక్ యూ